హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ నా ఛానల్ అనేది. అలాగే కాకినాడ శ్రీపీఠంలో చూడండి, ఇది కనిపించేది శ్రీరాముని బాణము విల్లు అనమాట. అది ద్రాక్షారామంలో తయారు చేశారండి. శ్రీపీఠంలో కుంకుమ పూజలు, శతకోటి కుంకుమ పూజలు జరుగుతున్నాయి కదా, అవి కుంకుమార్చనలు జరిగేటప్పుడు తీసుకొచ్చారనమాట. 3వ రోజు కారణంగా తీసుకొచ్చి శ్రీపీఠంలో పెట్టి ప్రజలందరికీ చూపించారండి. భక్తజనం అంతా చాలా ఆనందంగా దర్శనం చేసుకున్నారు. ద్రాక్షారామంలో తయారు చేశారంట ఫ్రెండ్స్. కుంకుమ పూజలు అయిన తర్వాత అందులో ఉన్న సేవకుల కోసం కుంకుమ అనేది ప్యాక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ. తర్వాత ఆ రామ విల్లును అనేది తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టారు. కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అందరినీ దర్శించుకోమన్నారు ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కరిగా లాస్ట్లో ఇది మాత్రం లాస్ట్లో వెళ్ళి మేము అలా దగ్గర నుంచి ఇలా దర్శించుకున్నామండి. కానీ వీడియో తీద్దామంటే పూర్తిగా తీయడానికి అవ్వలేదండి. మహాశక్తి యాగంలో ఈ రామవిల్లుని తీసుకురావడం అనేది చాలా ఆనందంగా ఉందండి. మహాభక్తులు ఎవరో ద్రాక్షారామంలో వెండితో తయారు చేయించారంట ఫ్రెండ్స్. వాళ్ళు ఈ విల్లు అనేది అయోధ్యకి చేరుకునేటప్పటికి మళ్ళీ కళ్యాణానికి అయోధ్య చేరుకుంటుందంటండి. చూడండి, ప్రజల మధ్యకి తీసుకొచ్చారు. అది ఇలా చూసి అందరూ నమస్కరించుకున్నారండి. తీసుకెళ్ళి మళ్ళీ స్టేజ్ మీద పెడితే మళ్ళీ మేము అందరం వెళ్ళి దర్శించుకున్నాము. చాలా కన్నుల విందుగా అనిపించిందండి. రామనామంతో మారుమోగిపోయింది శక్తిపీఠం అంతా. నవరాత్రుల సందర్భంగా జరిగే ఈ కుంకుమార్చన అనేది చాలా గొప్పగా, చాలా రోజుకి 50,000 మంది వస్తున్నారు ఫ్రెండ్స్. చాలా బాగా చేసుకున్నారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఇది 3వ రోజు జరిగిన కార్యక్రమం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. అయోధ్యకి చేరుకుంటుందంటండి. ఇలా ఒక్కొక్క క్షేత్రంలో కొన్ని రోజులు, 1 రోజు 2 రోజులు అలా ఉంటుందంట ఆ రామ విల్లు అనేది. తర్వాత లాస్ట్లో కళ్యాణం టైంకి అయోధ్యకి తీసుకెళ్ళిపోతారటండి. అందరికి ఇలా మనకి దర్శనం ఇస్తుంది అనమాట. అప్పుడు చూసారా ఫ్రెండ్స్, జనం అస్సలు ఎక్కడా ఖాళీ లేదండి. శ్రీపీఠం అంతా మారుమోగిపోతుంది అమ్మ భక్తితో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.